గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ నుంచి టీడీపీ లీడర్ సత్యశ్రీ గారు. బుచ్చి మహేశ్వరరావు గారు మనందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కొన్ని ఏళ్ల పాటు దాదాపు 82 నుంచి కూడా ఆయన పాలిటిక్స్లో తనదైనటువంటి పాత్రను పోషించారు. ఆయన కుమార్తెనే సత్యశ్రీ గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమలాపురం నుంచి ఆవిడ కంటెస్ట్ చేయాలి అని చెప్పి అక్కడ వాళ్ళ నాన్నగారి అభిమానులు కావచ్చు, లేదా టీడీపీ అభిమానులు కావచ్చు, ఈమె అభిమానులు కావచ్చు, అందరూ కోరుకుంటున్నటువంటి తరుణం ఇది. ఈ టైంలో ఒక్కసారి ఆమెతో మాట్లాడి మనం కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి సత్యశ్రీ గారు. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ ఉండటం. ఎందుకంటే నాన్నగారు చాలా కీ రోల్ ప్లే చేశారు పాలిటిక్స్లో. ముఖ్యంగా టీడీపీలో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహించిన గొప్ప వ్యక్తి నాన్నగారు. అలాంటి ఆయన కూతురుగా మీ రోజు మళ్ళీ మా ముందు మీరు ఉండటం అంటే ఇట్స్ హానర్ అండి యాక్చువల్లీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా వాయిస్ ప్రజలకి వినిపెట్టేటట్లాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నిరుపమ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఆయనకి ఇప్పుడు కొత్త జోష్ వచ్చిందనమాట. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారండి. ఇప్పుడు పెద్దవారు అయ్యారు కదా, కొంచెం కూతురు అట్లా చూడటం తోటి ఆయనకి చాలా ఆనందంగా ఉంది. మళ్ళా కొత్త రాజకీయం, మళ్ళా ఇంకొక యుగం మొదలు పెట్టాలనేసి జనరేషన్ కదా మీరు. తర్వాత చాలా చిన్నప్పటి నుంచే రాజకీయాల్ని దగ్గరగా చూస్తూ పెరిగి ఉంటారు మీరు. అవునండి, చాలా దగ్గరగా. అంటే నేను 7 years నుంచి నేను చూసానండి నాన్నగారి యొక్క పాలిటిక్స్. అంటే ఫస్ట్ 82లో డాడీ మమ్మీ ఇద్దరు వైజాగ్లో MABL చేసేవారండి. అయితే డాడీ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా పనిచేసేవారు. సో అన్నగారిది ఒక ప్రోగ్రామ్కి డాడీ ఆర్గనైజ్ చేశారనమాట అండి. ఓహో. ఆ రోజు మంచిగా అయ్యింది. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి రాలేదండి డాడీ. ఆ రోజులో టెలిఫోన్స్ లేవు మనకి, ఏవిని ఓన్లీ మనకి ఇవి కమ్యూనికేషన్ లేదేమో అసలు ఏ రకంగా కూడా. మేమందరం ఇంకా భయపడేవారు అనమాట మమ్మీ అదిని. తర్వాత నెక్స్ట్ డే మాకు టెలిగ్రామ్ వచ్చిందండి. టెలిగ్రామ్ ఏమిటంటే భయపడద్దు, అన్నగారు నన్ను కూడా తీసుకెళ్లారు అనేసి. రామారావు గారు. అవునండి. సో అందులో డాడీ యాక్టివిటీస్ చూడి ఈ అబ్బాయి ఎవరు చాలా యాక్టివ్గా ఉన్నారు అనేసి డాడీతో మాట్లాడి వెంటనే తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయి డాడీకి నువ్వు టీడీపీ సభ్యత్వం తీసుకో అనేసి ఆయన డబ్బులు ఇచ్చారండి ఆయనకి. ఇచ్చి అప్పటి నుంచి ఇంకా అట్లాగా జర్నీ స్టార్ట్ అయ్యిందండి. సో 83 నుంచి పాలిటిక్స్లో డాడీ ఎంటర్ అయ్యారు. జెండా పట్టుకుని, జెండా రంగు కూడా మేము చిన్నపిల్లలు అండి అప్పుడు. ఆ రోజుల్లో ప్రింటింగ్ అలాంటి అంత అవగాహన లేదండి. సో క్లాత్ తీసుకొచ్చేవారు, పసుపులో ముంచి మేము ఎండేసాం. పిల్లలు కదండి, చాలా మాకు ఆనందంగా ఉండేది, ఒక పనిచేసే ఎక్సైట్మెంట్ అనమాట అండి. సో ముంచి ఎండేసి తర్వాత వాళ్ళు అందులో రాస్తే దాని మీద మేము కలర్ నింపటం. ఏమని రాసేవాళ్ళు? తెలుగుదేశం జెండా మీద అనమాట అండి. అట్లాగా జెండా తయారు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇట్లా మీ ముందరికి వచ్చి మాట్లాడే వరకు స్టేజ్కి వచ్చామన్నమాట. అసలు మీరు చెప్తుంటే చాలా, అంటే అప్పటి రోజుల్లో ఇవి కదా అవన్నీ బాగా అనిపిస్తుంది వింటుంటే కూడా. చాలా అండి. ఆ జర్నీ ఇస్ లైక్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి. అదంతా అది ప్రాక్టికల్ గా చెప్పుకునే అవకాశం ఇచ్చారు నాకు. యా, మీరెందుకు అంటే ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది పాలిటిక్స్ లోకి వచ్చేందుకు? ఇన్స్పైర్ అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నానండి. చూసాను, ఒడిదుడుకులు చూసాను, ప్రజా సమస్యలు చూసాను, డెవలప్మెంట్ చూసానండి నేను. అంటే ఫస్ట్ అన్నగారి నుంచి మొదలైందండి. తెలుగు వాళ్ళకి ప్రాముఖ్యత అన్నది, తెలుగువాడు అన్నది పదం ఆయన తీసుకొచ్చారండి. లేకపోతే మనకు గుర్తింపు లేదండి. మేము డాడీ ఎంపీగా ఉన్నప్పుడు 86లో ఢిల్లీలో ఎక్కడికైనా బయటకు వెళ్తే आप मद्रासी है क्या అనేవారు. ఆ టైంలో కూడా నాకు చాలా ఇదిగా అనిపించేది. నే భయ్యా హమ్ మద్రాసీ నహీ హై, హమ్ తెలుగు హై. అచ్చా తెలుగు और మద్రాస్ ఏక్ హీ హై నా అనేవారు. డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట. కూడా తెలియదండి. సో ఆ డిఫరెన్స్ బయటికి తీసుకొచ్చింది అన్నగారండి. తెలుగు వాళ్ళకి ఒక ప్రాముఖ్య, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది, ఆత్మాభిమానం అన్నది, తెలుగువాడు అన్న పదం అన్నది ప్రపంచానికి చూపించింది ఆయన. తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారండి. అది మన అందరికీ తెలుసు. ఆయన డెవలప్మెంట్ కానీ, ఆయన విజనరీ కానీ, ఆయన ప్రోగ్రామ్స్ కానీ. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈరోజు నేను ఇట్లా కూర్చొని మాట్లాడుతున్న దానికి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చండి. సో నాన్నగారు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? అవునండి. డాడీ చాలా హార్డ్ వర్కింగ్ అండి.
ఎప్పుడు శాలరీ ఎప్పుడు ఇంట్లోకి ఇట్లా రాలేదండి, అంత పార్టీకే ఖర్చు పెట్టేవారు అనమాట. ఏం చేసేవాళ్ళండి డాడీ ఎమ్మెల్యేగా ఉండేవారు, ఆ శాలరీ అంటున్నారు, ఆ శాలరీ అనమాట అండి. అంతే వీళ్ళంతా డాడీ మా తాతగారు, డాడీ వాళ్ళ తాతగారు అంతా పొలిటికల్ ఫ్యామిలీ అండి. మా తాతగారు ఆల్మోస్ట్ లైక్ 3 decades పంచాయతీరాజ్ ప్రెసిడెంట్. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ కోర్ట్ మెంబర్ అనమాట అండి ఆయన. సో అవర్ ఫ్యామిలీ ఇస్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ అనమాట అండి. సో అట్లాగా మేము డాడీని చూసామండి. తర్వాత ఈ అభివృద్ధి, ఆడబడుచు, తెలుగుంటే ఆడబడుచు అనేసి అన్నగారు మొదలుపెట్టారండి. ఆ పదానికి ఆ వాల్యూ అన్నది అప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఈరోజు ఆ ఎగ్జాంపుల్ మీరు కానీ కూర్చున్నా, నేను కూర్చున్నా సరే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఏంటంటే మేము అట్లా జర్నీ స్టార్ట్ చేస్తూ చిన్నప్పటి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూశానండి. ఆయన ఏ రకమైన విజనరీ అన్నది వాళ్ళిద్దరు హయాంలోనే నా బాల్యం కానీ ఏదైతే నేను చదువుకున్నాను ఇప్పటి వరకు వాళ్ళ హయాంలోనే జరిగింది. సో ఇట్స్ లైక్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. 2 leaders మన స్టేట్ని ఎట్లా చేంజ్ చేశారో, ఒక కంట్రీలో కూడా ఎలాంటి స్టేట్ ఎట్లా వాల్యూ యాడ్ చేయగలుగుతుంది అన్నది మనందరం చూసామండి. సో అది ఇన్స్పిరేషన్ అండి నాకు ఆ లీడర్స్ తోటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన హయాంలో నేను వర్క్ చేయాలనే ఆశ, అది గాడ్ అండ్ ఆయన ఎట్లా ఆపర్చునిటీ నన్ను ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారన్నది పార్టీకి. రామారావు గారిని కూడా కలిసారా? చాలా అండి, రామారావు గారితో మాకు చాలా క్లోజ్ రిలేషన్ అండి. చాలా అనమాట అండి. అంటే వీఆర్ లైక్ ఒక ఫ్యామిలీ అనమాట అండి. మా ఫ్యామిలీకి స్పెషల్గా ఒక టైం వెళ్ళామంటే మాతో పాటు ఒక 1/2 hour స్పెండ్ చేసేవారండి. ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. అన్నగారికి మేము చిన్నవాళ్ళు అయినా సరే ఆయన అన్నగారు అనే పిలిచేవాళ్ళం అనమాట. మమ్మీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. ఏం చేసి పెట్టేవాళ్ళు మమ్మీ? నాటుకోడి కూర అండి ఆయనకి. తర్వాత జున్ను, ఆ రెండు చాలా ఫేవరెట్ అనమాట ఆయనకి. సో ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఒక 1/2 day మాకు ఇచ్చేసేవారు. లంచ్ తర్వాత ఆయనతో స్పెండ్ చేసేవాళ్ళము. చాలా మంచి అనుభూతులు అండి ఆయనతోటి. తర్వాత ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే నన్ను మా చెల్లితోటి మా తెలుగు తల్లి పాట పాడిచ్చేవారు అనమాట అండి. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే, రవీంద్ర భారతిలో కానీ, నంది అవార్డ్స్లో కానీ, ఢిల్లీలో కానీ. సో అలాంటి మంచి కనెక్షన్స్ అండి ఆయనతోటి. చాలా మిస్ అయిపోతారు కదా అందరూ ఆయన్ని, అసలు ఎప్పటికీ తెలుగు వాళ్ళు మొత్తం మిస్ అయిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. ద వే హౌ హీ హాస్ టేకెన్ us to one level, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, త్రూ అవుట్ ద వరల్డ్. ఆంధ్ర అంటే ఒక స్పెసిఫిక్ తెలుగు వాళ్ళు అంటే ఒక డైమండ్ అనమాట అండి. అదైతే కరెక్ట్. సో అయితే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసారు మీరు కూడా. అంటే ఎంతకాలం నుంచి క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు పార్టీతోటి? పార్టీతో అంటే క్లోజ్గా నేను టీడీపీతో చేయలేదండి. కాకపోతే డిఫరెంట్ సెక్టర్స్లో, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నాకు డిఫరెంట్ ఆల్ ఇండియా పార్టీస్. మీ హస్బెండ్ జాబ్ రీత్యా ఢిల్లీ? అవును, ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా. అవునండి. అదొక చాలా ప్లస్ పాయింట్ అండి నాకు. అన్ని చూసేదానికి ఆపర్చునిటీ కానీ, నాకు ఆ అవగాహన కానీ, నాకు ఇంట్రెస్ట్ తీసుకురావడానికి అన్నది ఇదొక పెద్ద బిగ్గెస్ట్ స్టెప్ అనమాట అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పొలిటికల్ లైఫ్ చూసాను, దాంట్లో ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేయొచ్చు అనేసి చూసాను. తర్వాత బ్యూరోక్రటిక్ హస్బెండ్ రాగానే దీంట్లో ఏ విధంగా మనం చేయొచ్చు అని, ఈ 2 ఉంటే కంట్రీకి ఒక బ్యాక్ బోన్ అండి, అది తెలుసుకున్నాను. ఆ ఆపర్చునిటీ నాకు ఐ థింక్ ఇట్స్ ద రేరెస్ట్ ఆపర్చునిటీ అండ్ నాకు ఇటు పొలిటికల్ ఫ్యామిలీ అండ్ బ్యూరోక్రటిక్ ఫ్యామిలీలో ఉండటం వల్ల దాంతో ఏ రకంగా మన డెవలప్మెంట్, ఏ రకంగా మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావచ్చు, ఎలాంటి పాలసీస్ మనం క్రియేట్ చేయొచ్చు, ఎట్లా ఎంపవర్మెంట్ తీసుకురావచ్చు అన్న అవగాహన మాత్రం చాలా స్ట్రాంగ్గా ఏర్పడింది అనమాట అండి. అందులో మా హస్బెండ్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ అండి. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ ఐ కెన్ సే. అవును, ఆల్ ఇండియాలోనే 5th ర్యాంకర్ మీ హస్బెండ్ కదా. నేమ్ ఏంటండి ఆయన? సంపత్ కుమార్ అండి. సంపత్ కుమార్ గారు. అవునండి. గ్రేట్. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మై ఇన్స్పిరేషన్ అండ్ ద వే హౌ హీ డస్ వర్క్. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారండి సార్? ఇన్ నార్త్ ఈస్ట్ అండి, మేఘాలయలో. హీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండి. And he is a big inspiration for me. He never say no to me. నేను అదే అడగబోతున్నా, నెక్స్ట్ క్వశ్చన్ అదే నాది. పాలిటిక్స్ లోకి వస్తానంటే ఏం అనలేదా సార్ అని? లేదండి. హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అండి. హీ ఆల్వేస్ ఎంకరేజెస్ ఉమెన్ లైక్ ఎనీథింగ్. నేను ఏది చేయాలనుకున్నా సరే ఎప్పుడు నో అని చెప్పేవారు కాదండి. యూ షుడ్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
వాట్ ఎవర్ వాల్యూ యు ఆర్ క్రియేటింగ్ యూ షుడ్ క్రియేట్ టు అదర్స్ ఆల్సో అనేసి. తర్వాత ఒక ఉమెన్ అన్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేసి చాలా చెప్తూ ఉంటారు. సో హీఈస్ వెరీ నైస్ పర్సన్ అండి. సో వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ హీ నెవర్ సెడ్ నో. ఈవెన్ ఎందుకంటే డాడీ పాలిటిక్స్లో ఉన్నారు. తర్వాత నేను హార్వర్డ్లోనండి నేను కొన్ని కోర్సెస్ ఆడిట్ చేశాను అనమాట అండి. స్టీవ్ జార్డెన్ అని హీ వాజ్ క్యాంపెయిన్ మేనేజర్ అండ్ స్పీచ్ రైటర్ ఫర్ ఒబామా అనమాట అండి. ఆయన దగ్గర మా హస్బెండ్ హార్వర్డ్ వెళ్ళారండి మ్యాషన్ ఫెలోషిప్కి. ఆ టైంలో నేను ఈ కోర్సెస్ చేశాను, మేకింగ్ ఏ పొలిటీషియన్ అండ్ రన్నింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేసి. సో దాని తర్వాత ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు. యూఆర్ ఇన్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ, యువర్ ఫాదర్ గాట్ దిస్ ఆపర్చునిటీ, వై కాంట్ యూ గో అండ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ సూపర్ అసలు అని వెళ్ళిన తర్వాత సో ఐ కేమ్ అక్రాస్ సో మెనీ పీపుల్ అండ్ ఐ వెంట్ టు వెరీ చాలా అంటే చాలా చిన్న విలేజెస్ కూడా వెళ్ళానండి ఆ క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో. సో నేను అందులో 3-4 కమ్యూనిటీస్కి కనెక్ట్ అయ్యాను అనమాట అండి. వన్ ఈజ్ వీవర్స్, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్, ఎస్సీస్. అవంతా చూసిన తర్వాత వాళ్ళ ఓన్ ఊర్లోనే వీవర్స్ రెంట్ తీసుకుని ఉంటున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు, మీకు తెలిసిందే అది, మైగ్రేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి రేషన్ తీసుకోవాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళకి చాలా డిఫికల్ట్ అండి ఒక ప్లేస్ నుంచి, ఎందుకంటే ఆధార్ రేషన్ కార్డు ఆ ప్లేస్లోనే ఉండాలి. సో ఆ ఇష్యూస్ అన్నీ చూసి చాలా బాధ అనిపించింది అనమాట. వీళ్ళకి ఏదైనా చెయ్యాలనేసి అనుకున్నా. తర్వాత నేను ఒక చిన్న స్టార్ట్ చేశాను అనమాట అండి, వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేయడానికి. ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వీవర్స్ కానీ, ఆర్టిజన్స్కి మార్కెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి చదువు లేదు, దే డోంట్ నో హౌ టు డూ ద బిజినెస్, దే కెన్ డూ ద వర్క్. సో అట్లా ఒక చిన్న స్టార్ట్అప్ చేశాను. సో వీ రన్ ఎగ్జిబిషన్స్ టు సపోర్ట్ దెమ్. అదొక ఇదనమాట అండి. అట్లాగా నాకు స్లోగా డీప్ ప్రాబ్లమ్స్ అన్నది ఏంటో తెలిసింది నాకు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, శానిటేషన్ గురించి, హైజీన్ గురించి అట్లా డీప్గా వెళ్ళటం, అట్లా మా హస్బెండ్ ఆ వర్క్ చూడటం, అది చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట అండి. సో బెస్ట్ మోడల్, ఎనీవే ఐ కాంట్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎట్ దిస్ ఏజ్ నౌ. పాలిటిక్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ వేర్ ఐ కెన్ స్టెప్ ఇన్ అండ్ ఐ వాంట్ టు డూ whatever change it can happen with my presence, I want to do అండి. సో చేంజ్ కోసమే పాలిటిక్స్. అంటే ఎలాంటి చేంజ్ రావాలి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పాలిటిక్స్ చూస్తున్నాం మనము, చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. నోరు తెరిస్తే అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో కూడా అర్థం కాదండి. పాలిటిక్స్ అంటే భయం, ఆ భయం తీయాలనేసి అసలు వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ అట్లనే ఉన్నారండి పాలిటిషియన్స్. పాలిటిక్స్లో చేంజ్ రావాలండి, ఎలక్ట్రల్ సిస్టంలో చేంజ్ రావాలి. ఫస్ట్ ప్రజల్లో చేంజ్ రావాలండి. ప్రజల్లో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గా లైన్ అవుతాయండి. సో దాని గురించి ఒక చిన్న ప్రయత్నం చేద్దామని పాలిటిక్స్కి వస్తున్నానండి. గాడ్ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు మేక్ దిస్ చేంజ్ అండి. సో దట్ ఈస్ వాట్. అంటే ఎలాంటి చేంజ్ అని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్న చేంజ్ ఏంటది? చేంజ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది అది లేదండి. మనకి మన ఆత్మగౌరవాన్ని మనం తీసి పక్కన పెట్టేశామండి. మనం ఏం చేస్తున్నామని చెప్పండి, ఈరోజు ఏదొస్తుంటే అది వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ మన పొటెన్షియల్ ఏంటో అన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకి 2 లక్షలు సంవత్సరానికి సరిపోతాయండి, ఎవరికి సరిపోవు. కానీ మీరు 2 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకునే పొటెన్షియల్ మనలో ఉన్నది, అది గుర్తించాలండి. ఆ గుర్తించిన వాళ్ళకి ఎవరికైతే పొటెన్షియల్ ఉన్నదో అది గవర్నమెంట్ నుంచి కొంచెం చేయూతిస్తే దే కెన్ ఫ్లై లైక్ ఎనీథింగ్ అండి. దాంతో ఆ ఒక్క కుటుంబం కాదండి, దాంతో ఒక జనరేషన్స్ వెళ్తాయి. ఎడ్యుకేషన్ అన్న పవర్ ఏంటండి, ఒకరి ఇంట్లో చదువుకుంటే జనరేషన్ మార్పు వస్తుందండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆ ఈక్వాలిటీ తీసుకొచ్చారు, జెండర్ లేకోకుండా ఎడ్యుకేషన్ ఉండాలనేసి ఐటీ తీసుకొచ్చారు. ఐటీ తీసుకొచ్చిన గురించి, ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన గురించి ఎన్ని జనరేషన్స్ చూడండి, ఇప్పటికి 4 decades నుంచి చూస్తున్నామండి. ఆ జనరేషన్లో నేను వన్ ఆఫ్ ద జనరేషన్. దాంట్లో మనం ఈ టెక్నాలజీ చూస్తున్నాము. ఆ డిఫరెన్స్ చాలా మ్యాటర్ అవుతుందండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు చేంజ్ ఇన్ పాలిటిక్స్, దట్ వీ హ్యావ్ టు బి వెరీ లిబరల్. అంటే కుల్లి కుతంత్రం రాజకీయాలు వద్దండి. అవును, రాజకీయం అన్న లీడరు 5 సంవత్సరాలు ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. కానీ ఆ పాలిటిక్స్ ఉన్న రెస్పెక్ట్ ఉండాలండి. ఇప్పుడు డిఫరెన్స్ చూస్తున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు చూశాను. ఆ రోజుల్లో పొలిటీషియన్ అంటే చాలా రెస్పెక్ట్ చేసేవారండి. ఈ రోజుల్లో ఎందుకంటే ఆ తేడా? అసలు యూత్ రావడానికి కూడా చాలా మంది భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ సిచ్యువేషన్స్ బయటకు రావాలంటే వన్ షుడ్ స్టెప్ ఇన్ అండి. ఆ స్టెప్ ఇన్లో నేను ఒక పార్ట్,
దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ద డేరెస్ట్ లీడర్, మనందరికీ తెలుసు. ఆయన తీసుకొస్తేనే మళ్ళా అది వస్తుందనేసి అనుకుంటున్నానండి. క్లియర్ అండ్ ఫేర్ పాలిటిక్స్ అని. నాన్నగారిని చూస్తున్నారు కదా అమలాపురం సైడ్ అంతా కూడా, అక్కడ ప్రజలు, ఆయన అభిమానులు, మీ ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు అందరూ కూడా మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ అక్కడ ఉందని విన్నాను నేను. అవి చాలానండి. మళ్ళీ చెప్తున్నారు, ఏమంటున్నారంటే బుచ్చి మహేశ్వరరావు గారు ఆయన పొలిటీషియన్ కాదండి, ఆయన ప్రజల మనిషి. మేము మా కెరీర్ డాడీతో స్టార్ట్ చేసాము, ఇది మా లాస్ట్ ఇన్నింగ్స్, సో నీతో చెయ్యాలమ్మా, నువ్వు సీట్ తెచ్చుకో, మళ్ళీ పాత రోజులు పాలిటిక్స్ మీ ద్వారా వస్తారు, మీరు మా ఇంటి అమ్మాయి, మీరు తప్పనిసరిగా తెచ్చుకోండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది అనేసి చెప్తున్నారు అనమాట. కానీ పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఏది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? నాకు మోస్ట్లీ ఏంటంటే అండి పార్లమెంట్ చాలా ఇంట్రెస్ట్. కాకపోతే అది చంద్రబాబు నాయుడు గారికి డెసిషన్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ డిఫరెంట్ పార్టీస్. I know the leaders, women empowerment, NGOs, different sectors are being సెంట్రల్ లెవెల్ అయితే perfect ఉంటుంది, where I can give my more whatever strength is there for. అంటే మెయిన్ మన స్టేట్కి ఒక స్పెషల్ కేటగిరీ తీసుకురావాలండి, దట్ ఈస్ యాక్చువల్లీ లాగింగ్. ఇప్పుడు దాకా రాలేదు, ఇన్ని సంవత్సరాలు అయినా సరే మనకు ఆ స్పెషల్ కేటగిరీ లేదు. అది లేని గురించి మనం చాలా వెనుకబడి ఉన్నాము. అందులో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చూస్తున్నాం, మనం ఉన్నదాన్ని కూడా మనం మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయాము. ఏదైతే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారో అది మళ్ళీ డిక్లైన్ అయిపోయిందండి. అది తీసుకురావాలంటే స్పెషల్ కేటగిరీ రావాలండి. దానికి తీసుకురావడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానండి, ఎందుకంటే నాకు సెంట్రల్లో అలాంటి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. దట్ ఈస్ వన్ బిగ్ అసెట్ అవుతుందండి. సో దట్ ఈస్ వాట్ మై మెయిన్ థింగ్ అండి. మీకు అమలాపురం అటు సైడ్ అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పేసి విన్నానండి మీకోసం, మీ గురించి. ఎందుకంటే నాన్నగారిని బేస్ చేసుకొని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అలాగే మీ హస్బెండ్ పబ్లిక్ కోసం చేసే సర్వీస్ కావచ్చు, ఇవన్నీ చూసేసి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని విన్నాను. సో చాలా పబ్లిక్ కూడా దగ్గరగా ఉంటారట కదా ఫ్యామిలీ ఎప్పుడు? అవునండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే దాంట్లో పెరిగాను. తర్వాత చదువుకున్నప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు క్లోజ్ రిలేషన్స్ అనమాట అండి. అంకుల్ లీడర్స్ అందరూ నేను అంకుల్ అంకుల్ అని పిలిచేదాన్ని. నా స్వభావం వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట అండి. నేను ఎప్పుడైనా ఇంటికి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చినా సరే వాళ్ళందరూ వచ్చి కలుస్తారు, నాకు ఏమి ఇష్టం అవి తీసుకొస్తా ఉంటారు. సో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అనమాట అండి నాకు లీడర్స్ తోటి, సొంత మనుషులు లెక్క. ఎస్ అండి. ఓకే. సో అక్కడ అంటే అమలాపురం పీపుల్కి సత్యశ్రీ గారు ఎందుకు కావాలి చెప్పండి? అంటే ఏం చెప్తారు ఆన్సర్? వాళ్ళంతా మీకు ఎందుకు ఓట్ వేయాలి, వాళ్ళంతా ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఒక చేంజ్ కావాలంటే అండి దే షుడ్ ఓట్ అండి. చేంజ్ ఇన్ ద సెన్స్ ఒకే సెక్టర్ కాదండి, అన్ని సెక్టర్లో మనం చేంజ్ తీసుకురావాలి. వన్ ఈజ్ దట్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత యూత్ మనం చూస్తుంటే ఈ రోజుల్లో దే గోయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండి. మనం యూత్కి ఒక విజన్ క్రియేట్ చేయాలండి. వాళ్ళకున్న స్కిల్ అన్నది ఏంటో అని వాళ్ళకి ఒక గుర్తు చేయాలండి. వాళ్ళకి ఎలాంటి పొటెన్షియల్ ఉన్నదనేది గుర్తు చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలండి. మనకి ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నదండి, అగ్రికల్చర్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడు క్రాప్ హాలిడేస్ ఉండేవి కాదండి, అలాంటిది ఇప్పుడు క్రాప్ హాలిడేస్ చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామండి? వాటర్ ఉండట్లేదు, టైంకి ఉండట్లేదు. తర్వాత ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, దాంతో క్లైమేట్ చేంజ్, అకాలమైన వర్షాలు వస్తున్నాయి, ఏదైతే వస్తున్నాయో పండిస్తున్నారో అది కూడా పాడైపోతుంది, దానికి కరెక్ట్ అయిన ధర దొరకట్లేదు. ఇవన్నీ చూస్తే అండి దీంట్లో అవగాహన ఉన్నది, దాంట్లో చేంజ్ తీసుకురావాలన్న నా ఆశ. అది ప్రజలు గుర్తించి, నా స్ట్రెంగ్త్ని గుర్తించి, నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఓటేసి, అంటే నాకు ఇంకా టికెట్ వచ్చిందని చెప్పట్లేదు, ఇస్తే మటుకు తప్పనిసరిగా ఈ నమ్మకాన్ని పెట్టుకుని నాకు ఓటేస్తే తప్పనిసరిగా ఇవన్నీ నెరవేరుస్తానండి నేను. ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేగానో ఎంపీగానో కంటెస్ట్ చేసి గెలిస్తే అమలాపురం లేదా అమలాపురం పార్లమెంట్ ప్రజల కోసం ఏం చేస్తారు? ఫస్ట్ అండి అక్కడ డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అంటే మెయిన్ అర్బన్ సిటీస్లో ఎట్లాగా ఉంటాయండి, రూరల్కి వెళ్తే డ్రింకింగ్ వాటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. హెల్త్, శానిటేషన్, ఎడ్యుకేషన్, ఈ 4 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి రూరల్కి. అర్బన్కి మనం ఎట్లా ఉన్నా సరే, అర్బన్లో ఉన్నామంటే మనం ఎంతో కొంత
సంపాదించుకుంటున్నాం, ఒక బాటిల్ తెచ్చుకుని తాగుతాం. కానీ పేద ప్రజలు ఎట్లా కొనుక్కోగలుగుతారండి? 30 రూపాయల బాటిల్ కొనుక్కోవాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి? మొత్తం ఫ్యామిలీలో ఒక 10 మంది ఉంటారు. 10 మందికి మనం భోజనం పెట్టాలంటే వాటర్ కొనుక్కొని తాగవలసిన పరిస్థితి అండి ఇప్పుడు. సో ఇవి చేంజెస్ తీసుకురావాలి. ఇవి నా ప్రామిసెస్ అండి. ఇందులో నేను వర్క్ చేసి ప్రతి ఊరికి ఇవి అందించాలని నా ఆశ అండి. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు పాలిటిక్స్ అంతా కూడా మొత్తం మనం చూస్తున్నాము, కంప్లీట్గా మనీతోటే అవుతున్నాయి. మనీ లేకుండా అసలు పాలిటిక్స్ నడిపేదానికి లేకుండా అయిపోయింది పరిస్థితి. గత కొన్ని డికేడ్స్గా ఇదే ఉంది సిచ్యుయేషన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి అసలు అవునండి, చాలా. డబ్బుల విషయంలో. సో అంత ఖర్చు పెట్టేటప్పుడు బలమైన ప్రత్యర్థులు అన్ని రకాలుగా మీకు ఉంటారు ఖచ్చితంగా 100%. మరి దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? దానికన్నీ మనం ఆలోచించాలండి. ఈ ఒక్క వేలు పవర్ అన్నది ఏంటో అనేది ప్రజలు గుర్తించాలి. ఈరోజు మనం డబ్బులు తీసుకుని ఓటు వేయచ్చు, కానీ మనకి ఏం హక్కు ఉందండి? రాజకీయ నాయకుడిని వెళ్ళి నాకు వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఒక హెల్త్ సిస్టమ్ లేదు అని అడిగే హక్కు ఉంటుందండి మనకి? హక్కు కోల్పోయాం కదండి. ఎప్పుడైతే డబ్బులు తీసుకుని మనం వేసామో హక్కు కోల్పోయినట్టే. అంత డబ్బు ఖర్చు పెట్టినందుకు ఆయన అట్లా కూర్చొని ఇచ్చేయలేం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ సంపాదించుకోవాలి కదండి. అది మనం ఆయన తప్పు కూడా అనకూడదండి. ముందర మనం మారాలండి. మనం మారి కరెక్ట్ అయిన లీడర్ని మనం ఎంచుకుని ఎలాంటి వ్యక్తి అని, ఎలా అతన్ని ఏమి చేయగలుగుతాడు అన్నది ఆలోచించి మనం ఓటు వేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావండి. డబ్బు తీసుకుని ఓటు వేసుకున్నందుకు మనకి ఆ హక్కు కోల్పోయాం. మనం అంటే ఓటర్ అన్న విలువ అన్నది ఏంటో మనకి తెలియట్లేదు. మనం అనుకుంటాం గవర్నమెంట్ కాదండి, మనం గవర్నమెంట్ అనేసి మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు అలాంటి ఇట్లకి వెళ్ళరండి. సో ఓటర్ నంది మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎవరైతే మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తుని ముందర తీసుకెళ్ళే ఆ లీడర్షిప్ ఉన్నదో అలాంటి లీడర్షిప్ని ఎన్నుకుంటే అప్పుడు మీ భవిష్యత్తు ముందరికి వెళ్తుంది. లేకపోతే మనం ఇట్లాగే వెనకబడుతూ ఉంటాము. మీరు మోస్ట్లీ అంటే అమలాపురం పీపుల్ తోటి చాలా దగ్గరగా ఉండుంటారు కదండి? అమలాపురమే కాదండి, మోస్ట్లీ అంటే ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పోజర్ అనమాట. అంటే ఆ సైడ్ ఎక్కువగా మీరు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అనే దానికోసం అడుగుతున్నాను. అంటే నేను ఇంకా డిఫరెంట్ స్టేట్స్లో కూడా నేను వర్క్ చేశానండి, యూపీ, బీహార్ అట్లాగా. సో ఐ వర్క్ విత్ ఎన్జిఓస్ అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవన్నీ చూశాను కాబట్టి ప్రతి చోట ప్రాబ్లమ్ ఈజ్ వన్ అండి. ప్రతి స్టేట్లో ఏ ప్రాబ్లమ్స్ కాకపోతే మనం ఎట్లా ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ టు గెట్ ద సొల్యూషన్స్. సో స్టేట్ పరంగా మన సొల్యూషన్స్ తీసుకురావాలంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి మనం ముందరికి వెళ్ళాలన్నమాట. సో దాని గురించి నాకు చాలా ప్రతి చోట ఏ ప్రాబ్లమ్స్ అండి, ఎంత పవర్టీ ఉన్నదంటే చెప్పలేమండి. తర్వాత డ్రింకింగ్, ఏదైతే సంపాదించుకుంటున్నారో ఆల్కహాల్ మీద వెళ్తుంది. మన స్టేట్లో ఇప్పుడు ఆల్కహాల్ ఇంకా దారుణం అయిపోయిందండి. ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నేను చూడలేదు. ఇవన్నీ చూస్తే చాలా బాధాకరంగా ఉందండి. పొలిటికల్ సిస్టమ్ అంటే అవినీతి, అరాచకమైన పొలిటికల్ సిస్టమ్ అయిపోయిందండి. ఒక ఫ్యాక్షనిజం లాగా అయిపోయిందండి. ఆ ఫ్యాక్షనిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అండి. అది అసలు ఎట్లా అనుకుంటామండి? అసలు అంత పెద్ద లీడరు, అంత పెద్ద వ్యక్తి ఈరోజు 75 ప్రపంచంలో కంట్రీస్ ఆయన వెనక వచ్చి నుంచున్నారంటే అది సరిపోదండి. ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది ఇదొక ఫ్యాక్షనిజం లాంటి పాలిటిక్స్ వద్దండి. మనకి అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఇంక్లూజివ్గా మనం ఎప్పుడైతే కలిసి మనం పని చేస్తామో గ్రోత్కి పునాది వేస్తుందండి. ఎప్పుడైతే మనం వేరువేరుగా చూసుకొని చేస్తే డెవలప్మెంట్ అన్నది రాదండి. ఎకానమీ రాదు మన స్టేట్కి. అట్లాగే చూస్తున్నాం. ఏం ఎకానమీ వచ్చిందండి మనకి? ప్రజలకు మనం పెన్షన్ ఇస్తున్నాం అనుకుంటున్నాము, కానీ మనం డెవలప్మెంట్ కూడా తీసుకురావాలి కదండి. అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా, అందులో సక్సెస్ అయ్యాం కదా అనేది ఎంతవరకు సక్సెస్ అయ్యిందండి? పేపర్ల వరకు మనం చూస్తున్నాం సక్సెస్ అని. అది ఎంత రీచ్ అవుతుంది మనకు తెలియదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అంతేగాని నార్మల్ ప్రజలండి, వాళ్ళు కూడా మీకు ఓటేసే కదండి గెలిపించారు. ఆ పార్టీ వాళ్ళకి ఆ పథకాలు ఇస్తే మిగతా వాళ్ళు ఏమవుతారండి? పథకం అన్నది, సంక్షేమం అన్నది ప్రతి ఒక్కరిది, నీది నాది అందరిదీని. సో అందరికీ సమానం వెళ్ళాలంటే గుడ్ గవర్నెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టేట్. రైట్ అండి. సత్యశ్రీ గారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని వాళ్ళు కలవడము. అలాగే మీకున్నటువంటి వ్యూస్ అన్నీ మాతో షేర్ చేశారు.
సేమ్ టైము గుడ్ గవర్నెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో కూడా చెప్పారు. మీరు అటు పొలిటికల్గా ఇటు బ్యూరోక్రటిక్గా, ఎందుకంటే 2 ఫ్యామిలీస్ మీవే కాబట్టి మీకు అంత అన్ని రకాలుగా మంచి విజన్ అనేది మా కళ్ళకి స్పష్టంగా కనబడతా ఉంది. అది త్వరలో మీరు అమల్లోకి తీసుకొస్తారని. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్గా వస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి, లేకపోతే అనుకున్న ఏది కూడా చెయ్యలేరు. అధికారం అంటే అధికారం లేకపోతే కొంతవరకు చేయొచ్చు, అధికారం చేతుల్లో ఉంటే ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది పబ్లిక్. సో ఆ అవకాశం మీకు రావాలని, వస్తుందని ఆశిస్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.